అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటిగా ఒక బౌల్లో 1 kg బియ్యం పిండిని తీసుకుందాం. ఇందులో 1 స్పూన్ ఓమా, 1 స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, టీ గ్లాస్తో 2 గ్లాసుల నువ్వులు, 2 నుంచి 3 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ గ్లాస్ పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక చక్కగా విరివిరిగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ వేడిగా అయ్యాక అందులో 1 స్పూన్ నూనెని వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో వేడి చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా పోస్తూ మృదువైన పిండి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఒక మురుకుల పావు తీసుకొని అందులో లోపల చక్కగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలా చేశాక మురుకులు చేసుకునే బిళ్ళని అందులోకి పెట్టాలి. తర్వాత ఈ పిండిని మురుకుల పావులో వేసి పెట్టేయాలి. ఆ మురుకుల పావుతో ప్లాస్టిక్ షీట్ లేదా ప్లేట్ మీద రౌండ్ ఆకారంలో నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి అయ్యాక ఈ మురుకులు వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేసిన తర్వాత అదనపు నూనె తొలగిపోయేలాగా ఒక జాలి ప్లేట్లో కొద్దిసేపు పెట్టాలి. అంతే, మనకు రెడీ అయిపోయాయి క్రిస్పీగా టేస్టీగా ఉన్న మురుకులు. మీకు ఈ సౌండ్ వింటే అర్థమైపోయినట్టుందిగా ఎంత టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.